హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఇది సండే ఈవినింగ్ చేసుకున్నానండి. ఆ రోజు నాన్ వెజ్ గట్లా ఏమీ తీసుకోలేదండి ఇంట్లో. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి ఈ పువ్వులన్నీ కోసుకొస్తానని తెలుసండి. మా వారితో చెప్పాను. ఈరోజు సండే ఏమొద్దండి నేను పూజ చేసుకోవాలి లక్ష్మీదేవికి. ఎందుకంటే సోమవారానికి మందారాలన్నీ పాడైపోతాయండి. అవన్నీ దగ్గరికొచ్చేస్తాయి. నేనెంత చక్కగా కోసుకున్న మందారాలన్నీ అన్నీ దగ్గరికొచ్చేస్తాయండి తెల్లారి. వాటిని చూస్తేనే నాకు పూజ చేసుకోవాలనిపిస్తది. మళ్ళీ సత్యనారాయణ పూలండి. ఆ వైట్ కలర్ పువ్వులు చక్కగా ఆ వైట్ కలర్ పూల పేర్లేంటో నాకు తెలీదండి. అవి కూడా తీసుకొచ్చానండి. అవన్నీ వడలిపోతాయండి రేపటికి. అయి వడలిపోతే నాకు ఎంత బాధేస్తదంటే అండి, కొనుక్కొచ్చిన పూలు వడలిపోయినా నేనంత బాధపడను కానండి. చెట్టుకి పూసినయి అన్నీ నీళ్లు పోసి పెంచుకుంటున్నారు కదండీ మా అన్నయ్య వాళ్ళు. అసలెంత బావున్నాయండి పువ్వులు. ఆ పువ్వులను చూస్తే ఆ కళగా అమ్మవారికి గజలక్ష్మి అమ్మవారికి పెట్టుకోవాలని ఒక్క మూర పూలెళ్ళాయండి విరజాజులు. అవైతే ఎంత గుబాళింపుగా వాసనొస్తున్నాయండో అమ్మవారికి. అసలు చూస్తే కడుపు నిండిపోతుందండి ఈ పూజ. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఏ విధంగానైనా దీన్ని లైక్ చేయడం మర్చిపోకండి. అమ్మవారికి గులాబీలు పెట్టుకున్నా అండి, చామంతులు పెట్టుకున్నాను. ఇలా మా వారు దండ కూడా తెచ్చిపెట్టారండి. నేను కొంచెమే తెచ్చాను కదా! మా వోడు లేడండి. బిజీగా ఉన్నాడు బయటికెళ్తే. నేనే చేసుకున్నా అండి ఆ రోజు. మా వారు నిజంగా విచిత్ర పడుతున్నాడండి. ఆ రోజు ఎందుకు అమ్మ నువ్వు వీడియోలు గూడా తీసుకుంటున్నావు భలే మంచిగా అనుకుంటూ ఆయన కూడా అప్రిషియేట్ చేస్తున్నాడండి నన్ను. వీడియో నచ్చితే లైక్ చేయండి.